వచ్చిందా బాజిరెడ్డి గోవర్ధన్ గారి తరఫున మన ఎమ్మెల్యే తరుణంలో 23, 24, 25 వార్డుల 39 వార్డుల ప్రజానీకంతో ప్రచారం చేయడం జరుగుతుంది. బాజిరెడ్డి గోవర్ధన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ 24, 23 వార్డులలో 39 వార్డులలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలందరూ పొద్దున్న 6 గంటల నుండి ప్రచారం మొదలుపెట్టారు. ప్రజల నుండి మంచి స్పందన రావడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, 100 రోజుల కాంగ్రెస్ పాలనకు ఈ ప్రజలకు అందరికీ అర్థమైంది. అసలు ఈ యొక్క పాలన 100 రోజుల్లో పట్టిన వాళ్ళకి ఏర్పడిపోయింది. వాళ్లకు ప్రజలు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో ఓట్ల ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ హామీలు, దొంగ హామీలు, అదేవిధంగా ఎంపీ అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏదో కార్డు పట్టుకొని మళ్ళీ వస్తున్నారు, ప్రజలు తిరుగుబడుతున్నారని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. బాజిరెడ్డి గోవర్ధన్ గారు మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కనుక మన యొక్క కారు గుర్తుపై ఓటు వేసి ప్రజలందరూ అత్యధిక మేరతో సందర్భంలో పిల్లలకెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటు వేయాలని చెప్పి అడుగుతున్న సందర్భంలో అటు గృహిణులు కావచ్చు, మగవాళ్ళు, చాలామంది వృద్ధులు అందరూ కూడా, యువత అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే అర్థమైపోయింది, ఈ ఎలక్షన్లు వస్తే 6 నెలలు దాటిపోతుంది. మరి దాదాపు ఈ ఎలక్షన్లు అయిపోయే లోపల 6 నెలలు దాటుతుంది. ఈ గడిచిన 5 నెలలలో 150 రోజులలో ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు జరగాలి. మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లుంటే, కేసీఆర్ రాకముందు ఎట్లుంటే అనేది జగిత్యాల పట్టణ ప్రజలకు చాలా స్పష్టంగా అవడతాం. ఇవాళ ఇక్కడ బీట్ దగ్గర ఉన్నాం, బీట్ కాడ బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేసాం. అందులో ఏం లేదు, ఈ లోపల ప్రభుత్వం వచ్చింది కొత్తది, దాన్ని కొంత సాఫ్ చేసి నడిపిస్తే కొన్ని వేల మందికి ఉపయోగమవుతుంది. ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంత అనొచ్చు, అది ఇనాగ్రేషన్ చేశాక నెలకి ఎలక్షన్ వచ్చింది, అటెండ్గా 100 రోజుల టైం దొరికింది. ఇప్పుడైతే 150 రోజులు అయింది. ఎలక్షన్ కోడ్ కూడా అర్థం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్ చేస్తున్నాడు. గతంలో కూడా రైతు బజార్లు ఈ మున్సిపాలిటీ అయిన వాళ్ళు, మీ అందరూ తెలుసు, మున్సిపాలిటీ ఎక్కడ ఎవరు ఉండరో వాళ్ళు గంటే బంద్ చేసి పెట్టారు. నాకు అవకాశం వచ్చింది, కరోనా వచ్చి పోగానే కవరకాడ మార్కెట్ మంచిగా చేసి రైతు బజార్ ఓపెన్ చేసినాం, ఇక్కడికైతే ఓపెన్ చేసి ప్రజలు ప్రిపేర్ చేశాం. అంటే మన ప్రాంతం రైతుల ప్రాంతం, వ్యాపారస్తులు ఇక్కడ గంగపుత్రులు పెద్ద ఎత్తున ఉంటారు. ఇక్కడ గంగపుత్రుల కోసం కూడా ఒక మంచి మార్కెట్ అక్కడ డెవలప్ చేశాం. దాంట్లో కోల్డ్ స్టోరేజ్ అవన్నీ పూలు, పండ్లు, కాయగూరలు, పంటలు ఇక్కడ ఎదురుగానే కట్టించుకోవాలి. ఈ ప్రాంతం కూడా దాదాపు 20,000 జనాభా జగిత్యాలనే ఉంటుంది, దగ్గర గ్రామాలు ఉంటాయి. మరి అదేవిధంగా రోడ్డు కూడా మొత్తం డివైడర్ చేసాం. ఇంతకుముందు చాలా యాక్సిడెంట్స్ అవుతుండే, డివైడర్ చేసి చెట్లు పెట్టడం జరిగింది.
చింతకుంట చెరువు మంచి చేసినాం, మంచిగా బయట. అదేవిధంగా శ్మశాన వాటికి బాగా చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో నియోజకవర్గం అక్కడ కూడా మనవరు మన బడిలో పనులు జరుగుతున్నాయి. వాటి ఒక్క అడుగు కూడా ముందరికి వెళ్ళలేదు. కొత్త బస్ స్టాండ్ పాత పడి పాడైపోతున్న సందర్భంలో 75 లక్షల రూపాయలు పెట్టి ఆ కొత్త బస్ స్టాండ్ కూడా మనం మంచిగా చేస్తాం. ఇంకా చెప్పుకుంటా పోతే హరినగర్ రోడ్ తుక్కుతుక్కైపోయింది. వాళ్ళంతా కూడా సెంట్రల్ లైటింగ్ వేసి మంచిగా డాంబర్ రోడ్ వేసేసి దగ్గరనే బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తూ ఉన్నది. మీద బడుగు బలైన వర్గాలకు ఇన్ని ఇస్లాంపురాలో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. కింది వాడికి పోతే అక్కడ బస్సు దవాఖాన చేసాం, స్కూల్ మంచిగా చేసినాం, మసీద్ మంచిగా చేసినాం. అంటే ఇటు గుళ్ళు కావచ్చు, అటు మందిరాలు కావచ్చు, ఇటు మసీదులు కానీ అన్నిటికీ చర్చలు కానీ అన్నిటికీ కూడా మంచిగా చేసాం. ముఖ్యంగా ఈనాడు ఏ ఇంటికి పోయినా పెద్ద మనుషులు ఒకటి అంటాం, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వచ్చింది 70 రూపాయలు. ఏ పెద్ద మనిషి దగ్గరికైనా ఒకటే మాట్లాడుతున్నారు, అదే 2000 వస్తున్నాయి తప్ప 4000 అన్నారు, ఇయ్యలేదు అన్నారు. ప్రతి మహిళకి 2500 అన్నారు, ప్రతి మహిళకి 2500 అన్నారు. అంటే ఏడాదికి 30,000 అవుతుంది. ఇప్పటికి 5వ నెల దగ్గర 12,000 వచ్చేది ఉండే. ₹1 ఇవ్వకపోగా ఇప్పుడు ఇక ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ కొత్త పాంప్లెట్ వచ్చింది. ఢిల్లీ ఎలక్షన్ నారీ న్యాయాన్ని మహిళలందరికీ పేదవాళ్ళకు ₹1,00,000 ఇస్తామని చెప్పి కాగితాలు వస్తున్నారు. కాంగ్రెస్ కరపత్రం చూస్తే సంవత్సరానికి 1,00,000 తోడు ఈ 25,000 30,000 ఇవ్వలేదు, 1,00,000 ఇస్తామని చెప్పి మళ్ళీ పోటీ కొట్టించే పరిస్థితి. ఇలా ఆలోచన చేయాలి. మరి ₹200 పెన్షన్ 2,000 చేసినాం. రైతులకు టైసిల్ వసూలు చేస్తున్నాం. అంతకుముందు టైసిల్ వసూలు చేసి మాఫ్ చేసి, నీటి పన్ను మాఫ్ చేసి ఉంటాం. మనం ఇవాళ రైతులకు రైతు బంధు, గంగపుత్రులకు చెరువులు తవ్వినాం, నీళ్లు నింపినాం, చేపలు వేసినాం, వాళ్ళకు మోపెడ్లు ఇచ్చినాం, టాటా ఏసీలు ఇచ్చినాం. ఈ రకంగా ఈ వర్గాలు నడుస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా జగిత్యాలలోని బీద బడుగు బలైన వర్గాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. అక్కడ కొద్దిగా నీళ్ళ వసతి ఉంది, కరెంటు మోరీ చేసేది ఉంది. అవి కూడా మొదలు పెట్టినాం, నిధులు మంజూరు చేసినాం. అవి కంటిన్యూ చేస్తే ఇప్పటికి అయ్యేటి. మనందరూ కాంగ్రెస్ నాయకులు మేము ఉగాది వరకే అందరూ పంపిస్తామన్నారు. ఉగాది దాటిపోయింది, ఈ ఎలక్షన్ అయిపోయి కోడైపోవాలంటే జూను, అందుకే దసరాకు పంపిస్తారు కావాలి. మరి ఎప్పుడు పంపిస్తాం? దాదాపు అయిపోయింది. పంపించక తప్పదు, లేకపోతే ప్రజల తిరుగుబాటు వస్తుంది. మరి గుర్తించాలా, ఇవ్వాలా, ఎవరు చేసిననేది ఇంత తక్కువ కాలంలో గత 40-50 ఏళ్ళు ఏం జరిగింది, ఈ 10 ఏళ్ళ ఏం జరిగింది అనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతున్నది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళు నిజామాబాద్ కోర్టులో చెలిగలిపోతారు. అంతకుముందు ఈ సీజన్లో రోడ్డు నడరాకపోవు, గాంధీనగర్కి వెళ్ళి అవతల నడరాకపోవు. ఇలా మంచిగా డివైడర్ వేసినాం, మార్కెట్ తీసి లోపల పెట్టినాం 10 ఎకరాలు ఇస్తే. ఇవాళ రోడ్డు మీద ఎటువంటి ఇబ్బంది లేదు, యాక్సిడెంట్లు లేవు. అంటే ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసాం. ఇవన్నీ ఒక్కటైతే నీళ్ళ వస్తుంది. వీడికి వెళ్ళి పైప్ లైన్ పోతుండే, నటరాజుకి జ్వరం ఎప్పుడు పైప్ లైన్ వాళ్ళిపోడు, ఎప్పుడు వాళ్ళిపోడు. అది బంద్ పెట్టి మంచి పెద్ద పైప్ లైన్ కొత్తది నీళ్ళు చేసాం. మిషన్ భగీరథ ఏం చేసింది అనేవాళ్ళు ఒక్కసారి అడిగితే మీకు లెక్కలిస్తాం ఏ పైపులు ఎంత ఇస్తామనేది. దాదాపు 50 కోట్ల రూపాయలు మనం జగిత్యాల పట్టణం, పిఆర్ నగర్ మరియు డబల్ బెడ్రూమ్ కలిపి 50 కోట్ల పైన ఒక మంచినీటి వ్యవస్థ కోసం నిధులు తెచ్చామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకు కనబడ్డాయి కాబట్టే ఎవరు ఎన్ని చెప్పినా ఆనాడు మనం గెలిపించారు. మరి రాష్ట్రంలో కేసీఆర్ గారు దిగిపోయే పరిస్థితి అయితే అందులో చూస్తాం. అక్కడ కొన్ని ప్రాంతాలలో ఏం జరిగిందో మనకు తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా 2,500 అందరు మహిళలకు ఇస్తామని 1 కోటి మంది మహిళలకు ఇవ్వాలి. ఒక్కొక్కరికి ₹1 ఇలా పాత 2,000 నడుస్తుంది. ఆ 2,000 ఇచ్చిన వాళ్ళకు 4,000 ఇస్తామని